ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేపు తొలిసారిగా పోలవరంలో పర్యటించనున్నారు. సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచి ప్రారంభించనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించాలని నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్డేట్ తనకు అందించాలని అధికారులు నిర్దేశించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పనులు, జరుగుతున్న పనుల వివరాలు ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ సర్కారు పనులు పక్కన పెట్టినట్టుగా అధికారులు వివరించారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని, ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన వస్తుందని భావించిన బాబు పోలవరం పరిశీలనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, రేపు పోలవరం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏ సమయానికి పోలవరం పర్యటనకు వెళ్లబోతున్నారు చంద్రబాబు? అంటే ప్రతి నిర్దిష్టంగా పలానా టయానికని అయితే ఇప్పటి వరకు మాత్రం షెడ్యూల్ రాలేదు. రేపైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అయితే సందర్శిస్తారు. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి కసరత్తు జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా మొన్న నైట్ పోలవరానికి సంబంధించిన అంశం మీద సీఎంఓలో మాత్రం అక్కడ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఇరిగేషన్ అధికారులని పిలిపించి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రధానంగా కూడా అసలు ఈ పోలవరం పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఏ విధంగా సాగుతున్నాయి అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా గత ప్రభుత్వంలో పోలవరం తీవ్రంగా కూడా వెనుకబాటుతనానికి అదే విధంగా కూడా గురైందని ఆయన అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ గత ప్రభుత్వంలో మాత్రం పోలవరానికి సంబంధించి పోలవరం పనులు మాత్రం ఇలా నెగ్లెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద కూడా ఆయన ఆరాధించిన పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వం కనుక ఈ పోలవరం పనులు తాము 2014లో బిగిన్ చేసినటువంటి పోలవరం పనులను కనుక కొనసాగింపు చేసినట్లయితే ఎప్పటికో అప్పటికల్లా పూర్తి అని ఆయన అయితే భావించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించి ప్రధానంగా కూడా గతంలో పోలవరానికి సంబంధించిన పనులకు సంబంధించి నిధుల్ని విడుదల చేయడంలో కేంద్రం కూడా అంతగా కూడా పెద్దగా ఆసక్తి కనపరచలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు తేడాగా ఉన్నాయి. అప్పట్లో అయితే మాత్రం ఇక ఈ పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. మిత్రపక్షంగా కూడా టీడీపీ ఉండాల్సిన పరిస్థితి, మెజారిటీ టీడీపీతోనే వచ్చినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కూడా కేంద్రం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని అయితే చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనైతే ఈ రేపు అంటే గతంలో 2014లో ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత సోమవారానికి పోలవరం నామకరణం చేయడం జరిగింది. దాన్ని బట్టి సోమవారం నాడు ఈ వారం మొత్తం జరిగినటువంటి పోలవరంలో జరిగినటువంటి పనులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు అవి ముందుకు వెళ్ళాయి, ఎంత కంప్లీట్ అయింది అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రతి వారం కూడా సోమవారం నాడు ఆయన దానికి సంబంధించి రివ్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం
రివ్యూ చేస్తున్నాడు కాబట్టి పనులు మరింత వేగవంతంగా జరిగేవి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మాత్రం అటువంటి అవకాశమే లేదు. దానికి తోడు వాళ్ళు రివర్స్ టెండరింగ్ అంటూ చేసేటువంటి ఏదైతే రివర్స్ టెండరింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం మరింతగా కూడా పనులు వెనకబాటుకి కారణమైందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలవరాన్ని పూర్తిగా వేగంగా కంప్లీట్ చేయాలని చెప్పి అయితే చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఆయన పావులు కలుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ పోలవరానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ పిలిపించి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది, అది ఎన్నాళ్ళలో కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు ఎంతవరకు పూర్తయింది అనే దాని మీద వాళ్ళతో రివ్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం సోమవారం నాడు మొట్టమొదట గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు అక్కడ క్షేత్రస్థాయిగా పరిశీలించేందుకు ఆ పోలవరం వెళ్తారు. పోలవరం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చూసినటువంటివి అదే విధంగా కూడా పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, పనులు పూర్తి ఎంతవరకు అయింది అనే వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన గ్రౌండ్ రియాలిటీ చూసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన అయితే మాత్రం పోలవరానికి సంబంధించిన అంశాల మీద శ్వేతపత్రం కూడా జారీ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలవరానికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. రాష్ట్రానికి ఈ పోలవరం వరదాయినిగా ఉన్న నేపథ్యంలో పోలవరాన్ని పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఆయన పోలవరం సోమవారం నాడు అంటే రేపు వెళుతున్నారు. వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీద కూడా సమీక్ష చేస్తారు. గ్రౌండ్ రియాలిటీ మొత్తాన్ని కూడా చూస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి పనులు ఏ విధంగా వేగవంతంగా చేయాలి ఏమిటి అనే దాని మీద ఒక దిశా నిర్దేశం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సతీష్. థ్యాంక్ యూ రవికృష్ణ.